గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా కుబేరా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈ ఇయర్ మీకు మంచిగా ఇన్వెస్టర్స్గా మంచి రిటర్న్స్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. సో ఇప్పుడు మనం వచ్చేసి మన అనాలిసిస్కి వెళ్దాము. మార్కెట్ వచ్చేసి ఎవ్రీడే మనకి విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకు ఏందనేది ఒకసారి గమనిద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి మనకి దగ్గర 0.93% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 1.05% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 759 పాయింట్స్ మనకు వచ్చేసి దగ్గర క్లోజ్ అయిందండి. 73,327 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి మనకి 22,097 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసినట్లయితే 0.94% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఫిన్ నిఫ్టీ సో మనకి ఓవరాల్గా ఈవెన్ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ అన్నీ మనకు వచ్చేసి ఎట్ పార్ విత్ నిఫ్టీ అన్నట్టుగా మనకి ఈరోజు ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మనం ముందుగా దానికి వెళ్ళబోయే ముందు ఒకసారి చూద్దాము. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 22,180 సో ఆల్మోస్ట్ మనకి 80 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి అండ్ మోర్ ఓవర్ మిగతా మన ఆల్ మార్కెట్స్ చూసినట్లయితే ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ అయితే మనకు కొనసాగుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం. అది మీరు గమనించాలి. యూరోపియన్ మార్కెట్స్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇంగ్లాండ్ వచ్చేసి మనకి 0.23%, క్యాక్ 0.45 అండ్ డాక్స్ 0.31% మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మనం గమనించినట్లయితే మనకి యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతం వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి ఇంకా యుఎస్ మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి. ఇది వచ్చేసి మన క్లోజింగ్, ఇది ఫ్రైడే క్లోజింగ్. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్యూచర్స్ చూసినట్లయితే సో ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. అది మీరు ఒకసారి మనం గమనించాలి. సో ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది, అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ మనకి ఏషియా డౌ వచ్చేసి ఓవరాల్ 0.28% పాజిటివ్లో అయితే ఉంది. సో ఆల్ ఏషియన్ ఇండిసెస్ అనేది మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అది మీరు గమనించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి 22,200 దగ్గర మంచి మనకి వై బిల్డ్ అవడం జరిగింది. 22,200 దగ్గర. సో అది అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేసి 22,100 రేపు నాకు వచ్చేసి 22,100 అండ్ 22,200 లెవెల్స్లో నాకైతే నిఫ్టీ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. నాకు రేపు వచ్చేసి ఒక స్మాల్ రేంజ్లోనే ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసినట్లయితే మనకి వచ్చేసి 48,500 సో మనకి 48,500 మేజర్ మనకి రెసిస్టెన్స్ కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి 48,000 రౌండ్ ఫిగర్ దగ్గర మనకి వై అనేది బాగా బిల్డ్ అవడం జరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి. సో 48,500 అనేది మనం రేపు లెవెల్స్ అయితే గమనిద్దాము. సో ఈరోజు మన మార్కెట్ మంచి అప్సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి రేపు మనకు వచ్చేసి కొంత ఒక లెవెల్స్లో ట్రేడ్ అవ్వచ్చు అనేది నాకు ఇక్కడ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఈవెన్ లెవెల్స్ చూసినట్లయితే సో మనకి డే బై డే మనకి ఎవ్రీడే అనేది మనకి పాజిటివ్ సెంటిమెంట్తో స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం, అప్సైడ్ మూమెంటం అనేది విపరీతమైన అప్సైడ్ మూమెంటం అయితే జరుగుతుంది. అది మనం వచ్చేసి ఒకసారి గమనించాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్ టైమ్ హై అనేది ఉంది కాబట్టి మనం యాజ్ పర్ లెవెల్స్ రేపు 22,200 లెవెల్స్ అనేది టచ్ అవ్వచ్చు అయితే నాకు అయితే అనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మనకు 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా చూసినట్లయితే మనము ఒకసారి రేపు ట్రేడ్ ఎలా చేయొచ్చు అంటే నాకు వచ్చేసి మేజర్గా నాకు 21,980 సో 21,980 అనేది నాకు మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అండి. 21,980 దగ్గర మేజర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది నాకు. రేపు ఒకవేళ పిఈ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం నాకు 22,086 ఈ లెవెల్స్ దగ్గర నేను అనేది సెల్లింగ్ ఆప్షన్ చూసుకుంటాను. సో 22,086 ఈ లెవెల్స్ దగ్గర నాకు సెల్లింగ్ తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నాకు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. సో 22,109 ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను పిఈ అయితే ఎంటర్ అవుతానండి. సిఈ వచ్చేసి మనకి మేజర్గా సిఈ ఛాన్సెస్ అయితే రేపు 22,200 దాకా నాకు సిఈ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో మనం వచ్చేసి మేజర్గా నాకు ఒకవేళ సిఈ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం నేను ఈ 22,120 లెవెల్స్లో ఎంటర్ అవుతాను. వన్స్ ఈ 22,120 లెవెల్స్లో ఎంటర్ అవుతాను. వన్స్ ఇటు గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం పైన నాకు 22,000 దాకా ఛాన్సెస్ అయితే ఉంది సిఈ సైడ్. ఓకే, సిఈ సైడ్ 22,200 దాకా నాకు ఛాన్సెస్ అయితే ఉందండి. పిఈ సైడ్ అయితే మాత్రం నేను ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈవెన్ సిఈ సైడ్ వచ్చేసి నాకు 40 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది నేను ఎక్కువ గమనిస్తాను. అది మీరు గమనించాలి. సిఈ కానీ పిఈ కానీ ఫ్లాట్ కనుక ఓపెన్ అయ్యి మనకి అక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, మన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అనే దాని ప్రకారమే మనము
రేపు ఎంట్రీ అనేది ట్రేడ్ చేయడం అనేది చేస్తాను. ఓకే, సో కాకపోతే ఏంటంటే మార్కెట్లో ఫుల్ బుల్లిష్ ట్రెండ్ అయితే మూమెంటం అయితే జరుగుతుంది, అది మీరు ఒకసారి గమనించాలి. సో దాని ప్రకారం మన లెవెల్స్ అనేది ట్రేడ్ చేయడం చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఐపీఓస్ మనం అక్కడ డిస్కస్ చేస్తామండి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అదర్ థింగ్స్. అండ్ మనకి ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి ధనలక్ష్మి బ్యాంక్ గురించి అడిగారు. సో ధనలక్ష్మి బ్యాంక్ గురించి ఇది రిజల్ట్స్ ఓవరాల్ రిజల్ట్స్ పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగానే దానివల్ల ఇంత మనకి ఓవరాల్ హైప్ అనేది ఉంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి 36, సో 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మనకు ఇక్కడ 36 రూపీస్ నుంచి యాజ్ పర్ డే క్యాండిల్ చార్ట్ వెళ్దాం మనం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డే క్యాండిల్ చార్ట్ అనేది చూడండి. సో జస్ట్ మనకి 30 నుంచి 36 అయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ 20% అప్పర్ సర్క్యూట్ ఉంది. సో ఎంతగానో పెరగడానికి గల కారణం మీరు ఇక్కడ చూసినట్లయితే, కాకపోతే నాకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి అనిపించింది ఏంటంటే, ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఏదైతే ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఫేజ్ అనేది రన్ అయిందో ఎన్ నెంబర్ ఆఫ్ డేస్, సో ఇది మనకి బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బ్రేక్ అవ్వడం జరిగింది, అది మీరు ఒకసారి గమనించాలి. సో యాజ్ పర్ మన ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం, మన చార్ట్స్ ప్రకారం ఇక్కడ 32.50 దగ్గర నాకు చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనకి బ్రేక్ అవడం జరిగింది. సో అందువల్ల వచ్చేసి ఇంతగానో మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం రావడం అయితే జరిగింది. కాకపోతే నేను యాజ్ పర్ ఈవెన్ ఫైనాన్షియల్స్ కానీ ఇది కూడా మనం చెక్ చేయడం చేశానండి. కాకపోతే మనకి ఫైనాన్షియల్స్ కూడా చూస్తే అంత స్ట్రాంగ్ మూమెంటం అయితే కనపడదు. ఇక్కడ వచ్చేసి నేను సెప్టెంబర్ 22 ఫిగర్స్ తీసుకుంటున్నాను. సెప్టెంబర్ 22 వచ్చేసి 15.89 మిలియన్స్ ప్రాఫిట్ అనేది ఉంటే ఇక్కడ వచ్చేసి 23.16. సో మనకు వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే కొంత నెగిటివ్లోనే ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంత నెగిటివ్లోనే ఉంది. సో ఓన్లీ మనకి మార్కెట్ యొక్క ఫైనాన్షియల్స్ కాకుండా వేరేది ఏంటంటే మనకు ఆ లెవెల్స్ అనేది బ్రేక్ అవడం వల్ల మనకి ఎక్కువ మూమెంటం అయితే కనిపిస్తుంది. 32.5 అనేది మనకు మంచి లెవెల్ దగ్గర అది బ్రేక్ అవడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చా అంటే, సో ప్రస్తుతం వచ్చేసి ఇంత 20% అప్ సైడ్ మూమెంటం 2-3 డేస్ జరిగింది కాబట్టి కొంత కన్సల్టేషన్ ఫేజ్, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, కొంత కన్సల్టేషన్ ఫేజ్ రన్ అయింది. దాని తర్వాత మనం ఎంటర్ అవ్వడం చేస్తాము. వన్స్ లెవెల్స్ బ్రేక్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్ బ్రేక్ అయ్యేటప్పుడు ఫార్మేషన్ చూసి మనం అప్పుడు దాన్ని క్యాచ్ చేస్తామండి. ప్రస్తుతం అయితే ధనలక్ష్మి బ్యాంక్ దగ్గర అంత బజ్ క్రియేట్ చేసిన మీరు ప్రస్తుతం ఎంటర్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో దగ్గర 40% ఇచ్చేసింది 2 డేస్లో. ఓకే, అది మీరు ఒకసారి గమనించండి. ఈవెన్ ఒకవేళ యాన్యువల్ ట్రెండ్స్ కూడా మనం గమనిద్దాము. ఇటు చూడండి, పైన వచ్చేసి 2022, 2023. ఇక నెట్ ప్రాఫిట్ మీరు చూసినట్లయితే 2022లో 35 మిలియన్స్ ఉంటే 2023లో 49 మిలియన్స్. ఓకే, సో మంచి జంప్ అయితే ఇచ్చింది, బ్యాంకింగ్ సెక్టర్స్ మంచి పర్ఫామ్ చేస్తుంది. సో ప్రస్తుతం అయితే మీరు దీన్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే మనకు అంత ఇంక్రిమెంట్ అయితే కనపడలేదు, అది మీరు ఒకసారి గమనించాలి. ప్రస్తుతం హైప్ అయితే ఏదైతే క్రియేట్ అయిందో అది ఆల్రెడీ నాకు తెలిసి నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగాలి, లేకపోతే ఒక కన్సల్టేషన్ ఫేజ్ అయితే రన్ అవ్వాలి, అది మీరు ఒకసారి గమనించండి. ప్రస్తుతం ఈ లెవెల్స్ దగ్గర నేను ధనలక్ష్మి బ్యాంక్ అయితే రికమెండ్ అయితే చేయట్లేదు, కాకపోతే ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. సో నేను దాని యొక్క చార్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ న్యూస్ ఏందనేది కూడా ఒకసారి గమనించాను. కాకపోతే యాజ్ పర్ ఆర్బీఐ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆర్బీఐ ఇంపోజెస్ పెనాల్టీ ఆన్ 3 బ్యాంక్స్ అని ఇచ్చారు. ఆ 3 బ్యాంక్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ధనలక్ష్మి బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు ఫర్ నాన్ కంప్లయన్స్ యాక్టివిటీస్ కింద ఇచ్చారట అండి. సో కాకపోతే నెగిటివ్ న్యూస్ మనకి ఈవెన్ సర్క్యులేట్ అవుతున్నా కానీ, కాకపోతే దాని యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవటం వల్లే నేను అది యొక్క మూమెంటం జరిగింది అనేది అయితే అనుకుంటున్నాను, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మీద 1 crore వైల్ 1.2 CR ఆన్ ధనలక్ష్మి బ్యాంక్. సో పెనాల్టీ ఇచ్చారు, అయినా కానీ మార్కెట్లో అది విపరీతమైన బజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, అది మీరు గమనించాలి. ప్రస్తుతం అయితే నేనైతే ఆ లెవెల్స్లో అయితే బై చేయమని అయితే రికమెండ్ అయితే చేయట్లేదు ధనలక్ష్మి బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది ఇంకో అప్డేట్ కూడా ఇక మనకి ఇక్కడ ఇచ్చారు. సో షేర్స్ సర్జ్ ఓవర్ 6% ఆన్ Q3 బిజినెస్ అప్డేట్. సో Q3 బిజినెస్ అప్డేట్ కింద మనకి మంచిగా ఇస్తున్నట్లు ఇచ్చారు. కాకపోతే మనకంత స్ట్రాంగ్ Q3 అనేది కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నట్లయితే ఏమీ చెప్పట్లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ రిపోర్టెడ్ 11.5% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ టోటల్ బిజినెస్ రీచింగ్ crore ఫర్ ద క్వార్టర్ ఎండింగ్ డిసెంబర్ అన్నట్లుగా ఇచ్చారు. సో 11.5% మనకి ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఓవర్ 6% ఇన్ ద ఎర్లీ ట్రేడింగ్ సెషన్, దానివల్ల 6%. ఇది ఇప్పుడు మనకు వచ్చేసి January 2 న్యూస్ అండి. సో దీన్ని మనం ఒకసారి చార్ట్స్ ప్రకారం అయితే ప్రస్తుతం అయితే దీన్ని అయితే బై చేయడం అయితే చేయొద్దు. ఓకే, ఎంట్రీ అయితే ఇప్పుడైతే వద్దండి, అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, ప్రస్తుతం వచ్చేసి కొన్ని ఐపీఓ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను.
అదేంటంటే మేజర్గా మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఐపీఓస్ వచ్చేసి మేజర్గా మీరు గమనించినట్లయితే మనకి మ్యాక్స్ పోజర్ ఎస్ఎంఈ ఐపీఓ అండి 1,32,000 ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మిడి అసిస్ట్ మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకు వచ్చేసి 14,630 రూపీస్ ఉంది, 35 షేర్స్. అండ్ శ్రీ మారుతి నందన్ ట్యూబ్స్ 1,43,000 ఇది ఎస్ఎంఈ అండి. సో ఇది ఓవరాల్గా ఎస్ఎంఈ మనము ఎప్పుడు పెడతాము, మోర్ దాన్ 100 times సబ్స్క్రిప్షన్ అంటే మనము కళ్ళు మూసుకొని పెట్టచ్చు. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ మనకి 17 దాకా ఇంకా 2 days టైం ఉంది. ఇది ఆల్రెడీ 71 times సబ్స్క్రైబ్ అయింది. సో ఈ నెక్స్ట్ 2 days కూడా మనకి గమనించిన డే 1లోనే 71% అంటే సో డే 2 డే 3 ఆల్మోస్ట్ 250 times దాకా సబ్స్క్రిప్షన్ జరగవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్బీఐ అకౌంట్ ద్వారా మీరు అప్లై అయితే పేమెంట్ అయితే చేయండి. మీ యొక్క లక్ బాగుంటే మనకి దీనిలో మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది మీడియా అసిస్ట్ వచ్చేసి ఈ రోజే ఓపెన్ అయింది. 0.54% మనకి టైమ్స్ అనేది చూద్దాము. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఇది ఎంత మటుకు ఉండొచ్చు అనేది ఒకసారి లెవెల్స్ చూద్దాము. అండ్ ఫైనాన్షియల్ చూసి అది రికమెండ్ చేయొచ్చో లేదు చూద్దాము. ఇది మారుతి నందన్ అయితే 20 times అనేది సబ్స్క్రిప్షన్ ఉంది. ఇది క్లోజెస్ ఆన్ 16th. సో నేనైతే ఇది రికమెండ్ చేయట్లేదండి, ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ మినిమం నేను వచ్చేసి 100 times సబ్స్క్రిప్షన్ అయితేనే దానిని మనం రికమెండ్ చేయడం చేస్తాము. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి మ్యాక్స్ పోజర్ లిమిటెడ్ అనేది ఇక్కడ మనం గమనిద్దాము, ఎందుకంటే దీనికి వచ్చేసి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. దగ్గర ప్రస్తుతం 75 times అయితే సబ్స్క్రిప్షన్ అయితే జరగడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి సో 2021 ఫైనాన్షియల్స్ చూస్తున్నాము. ప్రస్తుతం 0.36 CR ప్రాఫిట్ ఉంటే 2022లో 0.35 CR ఉంది. 2023లో ఇది వచ్చేసి అనూహ్యంగా 4.41 CR దాకా పెరిగిందండి. ఈ 2024 మనకి గడిచిన 6 monthsకి 3.71 అంటే ఇంకో 6 months 3.71. సో ఆల్మోస్ట్ మళ్ళీ డబుల్ ద రిటర్న్స్ అనేది చూపిస్తున్నారు. సో ఇది మీరు ఒకసారి గమనించాలి. ఇది మనకి వచ్చేసి మేజర్గా మ్యాక్స్ పోజర్ కంపెనీ ఏంటంటే మనకి మేజర్గా ఇక్కడ గమనించాలి, ఇది డైవర్స్ న్యూ ఏజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ విపరీతమైన లాభాలు అయితే ఇస్తున్నాయి ఈవెన్ లిస్టింగ్ గెయిన్స్లో. ఎందుకంటే విఎఫ్ఎక్స్ షేర్స్ కొన్ని అయితే ఏమైతే ఉన్నాయో ఐపీఓ లాస్ట్ ఇయర్ వచ్చినాయో డిసెంబర్లో అవైతే దగ్గర 200% 300% రిటర్న్స్ అయితే లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడం అయితే చేసింది. ఇది మీరు ఒకసారి గమనించండి. సో నేను మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, మనకి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఎంత ఉందనేది మనం ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియా అసిస్ట్ అండి. జస్ట్ ఫైనాన్షియల్ చూస్తామండి. ఇది మీడియా అసిస్ట్ అనేది మీకు తెలియాలి. లార్జెస్ట్ హెల్త్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ అని అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఒక ఐటీ కంపెనీ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లార్జెస్ట్ హెల్త్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీమియం అండ్ మార్కెట్ షేర్ ఆఫ్ 14.83% అన్నట్లుగా ఇస్తున్నారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ అండ్ 41.75% ఆఫ్ ద గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఇది మనకి వచ్చేసి ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉందని మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ 2021 2022లో మంచి గ్రోత్ అయితే ఇచ్చారు. 2023 కూడా మంచి మనకి గ్రోత్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ 2024 6 monthsకి గాను జస్ట్ 22 CR అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనకు వచ్చేసి ఇది ఈ ఇయర్ వచ్చేసి అది నెగిటివ్ పర్ఫార్మెన్స్ ఉందండి, అందువల్ల మనం ఇది రికమెండ్ చేయటం లేదు. సో అవుట్ ఆఫ్ 3లో నేను ఓన్లీ ఒకటే రికమెండ్ చేస్తున్నాను, అది మీరు గమనించాలండి. అది ఎస్ఎంఈ ఐపీఓ. ఓకే, ఇంకోటి మనకు చూసినట్లయితే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాము. మనకు వచ్చేసి మేజర్గా మెడి అసిస్ట్ వచ్చేసి జస్ట్ 7% అండి. ఇది మనకు అవసరం లేదు, 7% లిస్టింగ్ గెయిన్స్ మనకు అనేది అవసరం లేదండి. నెక్స్ట్ మ్యాక్స్ ఎక్స్పోజర్ చూడండి, మనం అలా డిస్కస్ చేసాం కదా, 152% లిస్టింగ్ గెయిన్స్ ప్రస్తుతం కనిపిస్తుంది ఈ రోజుకి. సో రేపు ఎల్లుండి కూడా ఇంకా సబ్స్క్రిప్షన్ టైమ్స్ పెరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇది కాస్త మనకి 200 to 300% దాకా లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు మీరు ఒకసారి అప్లై చేయొచ్చు. ఓకే, అది మీరు ఒకసారి గమనించండి. సో మన ఏమైతే ఇంపార్టెంట్ చెప్పాము, ఇంకోటి జియో ఫైనాన్స్, మనము పూనావాలా ఫైనాన్స్, జియో ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఈ 3 మనం ఫైనాన్స్ స్టాక్లో రికమెండ్ చేశాము. సో ఈరోజు మంచి మూమెంట్ అప్పర్ సర్క్యూట్ అయితే క్లోజ్ అవడం జరిగింది, అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ ఐటీ స్టాక్స్ చూసినట్లయితే ఇన్ఫీ అనేది రిజల్ట్స్ కొంచెం డల్ ఉన్నా కాకపోతే మంచి మూమెంటం అయితే ఇస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. సో దాని యొక్క ప్రొజెక్షన్ అనేది మంచి పాజిటివ్ సెంటిమెంట్తో రన్ అవటం జరుగుతుంది, అది మీరు ఒకసారి గమనించండి. సో ఈవెన్ మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేసాము, దాని రిజల్ట్స్ ప్రకారం అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. సో ఈ బజల్ ప్రాజెక్ట్స్ అనేది మనము చెప్పామండి, ఈ లెవెల్స్ అనేది మనకి అంత
రికమెండ్ అయితే మనం అనుకోవట్లేదు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి ఇప్పుడు ట్రేడ్ అవడం జరుగుతుంది. నేను 170 ప్లస్ నేను ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఎంటర్ అవ్వచ్చు. కానీ దీనికంటే మనకి మంచి స్టాక్స్ అయితే చాలా ఉన్నాయి. సో అవి అయితే మనం ఫోకస్ చేద్దాము. ఓకే, అవైతే మనం ఫోకస్ చేద్దాము. సో ఓలెక్ట్రా, ఓలాటెక్ ఇలా ఈవీ కంపెనీస్. మోరోవర్ సుజలాన్ అయితే మీరు నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో సుజలాన్, లాయిడ్స్ ఇంజనీరింగ్ ఇవి వచ్చేసి మనము మంచిగా యాడ్ ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది మీరు ఒకసారి గమనించండి. జియో ఫైనాన్స్ ఈ లెవెల్స్లో అయినా మీరు ఎంట్రీ అవ్వచ్చండి. ఓకే, ఈ లెవెల్స్ అయినా మీరు ఎంట్రీ అవ్వచ్చు జియో ఫైనాన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ఏ కుబేరా న్యూస్ ఛానల్. మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.